ఎక్స్టెన్షన్ బోర్డు నుంచి సప్లై ఉంది. పేజ్ వేరు కూడా రన్ చేస్తున్నాం. ఎవరికి ల్యాంప్లు న్యూట్రల్ చూడండి. న్యూట్రల్ మనం ఎక్కడ తీసుకున్నాం? న్యూట్రల్ బైక్ అంతా కూడా ఎక్కడ తీసుకున్నాం? గ్రౌండ్ నుంచి తీసుకున్నాం. చూసారా?
కనబడుతుందా? అంటే ఓన్లీ ఈ ఎక్స్ కౌంట్లో మనం చేసేది ఏంటంటే ఓన్లీ తీసుకుంటాం. ఓన్లీ ఫేజ్ ఒకటి తీసుకున్నాం. కనబడుతుందా నీకు? ఓన్లీ ఫేజ్ తీసుకున్నాం. న్యూట్రల్ వేవ్ లేకుండా యాక్చువల్గా లెగుతుందా? కానీ న్యూట్రల్ ఎక్కడ తీసుకున్నాం? డైరెక్ట్ గ్రౌండ్ తీసుకున్నాం. చూడండి, మనకి ఎర్త్ అనేది ఫుల్ పర్ఫెక్ట్నెస్ ఉంది కాబట్టి, ఎర్త్ అనేది మనకి ఫుల్ పర్ఫెక్ట్నెస్ ఉంది కాబట్టి లైట్ అనేది బ్రైట్గా వెలుగుతుంది. లైట్ అనేది బ్రైట్గా వెలుగుతుంది. లేకపోతే వెలుగుతుందా? ఎర్త్ కంటిన్యూటీ కరెక్ట్గా లేదనుకోండి, బ్రైట్నెస్ రాదు. అంటే ఏంటి, మనకి ఎర్త్ కంటిన్యూటీ క్లియరెన్స్గా ఉంది కాబట్టి, ఎర్త్ కంటిన్యూటీ క్లియరెన్స్గా ఉంది కాబట్టి ఏమైంది ఇక్కడ? రెసిస్టెన్స్ అనేది తక్కువయ్యి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? చూసారు కదా? సో ఇప్పుడు ఎర్త్ అనేది చూడండి, మనకి న్యూట్రల్ గ్రౌండ్కి వెళ్తుంది కదా, వెళ్తుందా లేదా? చూడండి, మనం న్యూట్రల్ ఎలా పట్టుకుంటున్నాము చూసారా? సో చూడండి, కంటిన్యూటీ ఓన్లీ ఫేజ్ బై. చూసారా? ఎర్త్ని పట్టుకుంటున్నాం మనం. ఇక్కడ షాప్ పడుతుంది అంటే మనం చేసినప్పుడు ఎర్త్ పర్ఫెక్టా కదా? పర్ఫెక్ట్. అర్థమైందా? రెండు ఎక్కడ టచ్ చేస్తున్నాం, ఇక్కడ షాప్ పడుతుందా? అర్థమైందా?